Hi guys, welcome to Python Bus. Let's continue with the JNTUK Python lab questions. ఈ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 13 కోసం చూద్దాం. సో క్వశ్చన్ ఏంటి అంటే రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ ఆస్క్స్ ద యూజర్ ఫర్ ఎన్ ఇంటీజర్ అండ్ క్రియేట్స్ ఎ లిస్ట్ దట్ కన్సిస్ట్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ దట్ ఇంటీజర్. సో సింపుల్గా ఏం లేదు, మనం యూజర్ నుంచి ఒక ఇన్పుట్ తీసుకోవాలి, ఇంటీజర్ని తీసుకోవాలి. ఫర్ సపోజ్ 10 అయిన ఒక నెంబర్ తీసుకున్నాం అనుకోండి, ఆ 10 యొక్క ఫ్యాక్టర్స్ ఏమేమి అవుతాయో ఆ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మనం ఒక లిస్ట్లో క్రియేట్ చేసి దాన్ని మనం అవుట్పుట్గా జనరేట్ చేయాలి. దట్స్ ఇట్. ఫర్ సపోజ్ 10 అనే ఒక నెంబర్ తీసుకున్నాం ఇన్పుట్. సో ఈ 10 అనే నెంబర్కి ఏమేం ఫ్యాక్టర్స్ అవుతాయి? 0 ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఫర్ ఎనీ నెంబర్ బికాస్ 0 మల్టిప్లై విత్ ఎనీ నెంబర్ ఈజ్ 0 కాబట్టి 0 అనేది ఏ నెంబర్కి కూడా ఫ్యాక్టర్ అవ్వదు, రైట్? సో లెట్ స్టార్ట్ విత్ 1. 1 10s are 1 అయింది కదా. సో 1 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 10. అలానే 10 1s are 10. సో 10 ఈజ్ ఆల్సో ఫ్యాక్టర్ ఆఫ్ 10. అండ్ ఇంకా ఏమున్నాయి 2. 2 5s are 10. సో 2 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ 10 అండ్ 5 2s are 10 కాబట్టి 5 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 10. సో ఈ నంబర్స్ అన్నీ కూడా ఈ 10కి ఫ్యాక్టర్స్ అనమాట. సో వీటిని మనం ఒక లిస్ట్లో అపెండ్ చేసి దాన్ని మనం జనరేట్ చేయాలి అవుట్పుట్గా. దట్స్ ఇట్. ఓకేనా? సింపుల్ కదా. లెట్స్ ఇంప్లిమెంట్. లెట్స్ టేక్ ఏ వేరియబుల్ కాల్ నంబర్. నంబర్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం. ఈక్వల్ టు యూజర్ నుంచి కదా ఇన్పుట్ తీసుకోవాలి. ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. ఎంటర్ ఏ నెంబర్ టు ఫైండ్ ఇట్స్ ఫ్యాక్టర్స్. ఓకే. సో ఇన్పుట్ ఎప్పుడు స్ట్రింగ్ రిటర్న్ చేస్తుంది కాబట్టి వీ నీడ్ టు కన్వర్ట్ దిస్ ఇన్పుట్ టు ఇంటీజర్. అందుకే ఇంట్లో పెట్టాం. ఓకే. లెట్స్ టేక్ అనదర్ వేరియబుల్ కాల్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు ఇక్కడ ఒక ఎంప్టీ లిస్ట్ని అసైన్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఫైండ్ చేసిన ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఈ ఎంప్టీ లిస్ట్లోకి అపెండ్ చేయబోతున్నాం. ఓకే. సో దీనికి ఫర్ లూప్ యూజ్ చేద్దాం ఒక్కొక్క నెంబర్ని రీడ్ చేయడానికి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, సో ఎనీహౌ 0 మనం ఇక్కడ డైరెక్ట్గా ఈ నెంబర్ ఇచ్చేసాం అనుకోండి. డైరెక్ట్గా నెంబర్ ఇచ్చేస్తే ఏమవుతుంది, లూప్ అనేది 0 నుంచి అప్ టు ఆ నెంబర్ ఎండింగ్ వరకు. సో 0 నుంచి 9 వరకు, ఫర్ సపోజ్ నెంబర్ 10 ఇస్తే 0 నుంచి 9 వరకు ఈ లూప్ అనేది రన్ అవుతుంది. బట్ 0 మనకి ఫ్యాక్టర్ అవ్వదు కాబట్టి వీ కెన్ స్టార్ట్ విత్ 1. సో 1 కామా ఇప్పుడు ఎండింగ్ నెంబర్ అనేది ఎక్స్క్లూడ్ కదా ఫర్ లూప్లో. సో 9 వరకే రీడ్ అవుతుంది. సో దీన్ని మనం +1 చేస్తాం. ఇప్పుడు 1 to 10 వరకు నెంబర్స్ పర్ఫెక్ట్గా రీడ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఐలో ఏమేమవుతుంది, ఎవ్రీ టైం మనం లూప్ రన్ చేస్తున్నప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా మనకి ప్రింట్ అవుతూ ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఇఫ్ కండిషన్ రాయాలి. ఏం రాయాలి? దిస్ నెంబర్, ఇచ్చిన నెంబర్ ఈజ్ డివైడ్ బై దట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు ఆ నెంబర్ని మనం లిస్ట్లోకి అపెండ్ చేసుకోవాలి, రైట్? సో దట్ నెంబర్ మోడ్లెస్, ఇక్కడ ఏం తీసుకోవాలి? ఐ. సో ఫస్ట్ లూప్లో ఐ 1 అయినప్పుడు సో 10 మోడ్లెస్ ఐ అంటే 10 మోడ్లెస్ 1. ఆ రిమైండర్ అనేది 0 వస్తే సో దట్ నెంబర్ ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ గివెన్ నెంబర్. సో ఆ నెంబర్ని మనం ఫ్యాక్టర్లోకి అపెండ్ చేసుకుంటాం. సో ఇఫ్ నెంబర్ మోడ్లెస్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏం చేయాలి మనం? ఈ ఫ్యాక్టర్ అనే ఈ ఎంప్టీ లిస్ట్లోకి మనం ఆ నెంబర్ని అపెండ్ చేయాలి. దట్స్ ఇట్. ఫ్యాక్టర్ డాట్ అపెండ్ ఆఫ్ ఐ. దట్స్ ఇట్. ఇప్పుడు ఫ్యాక్టర్ని మనం ప్రింట్ చేయడమే. ప్రింట్ the factors of given number. ఇక్కడ నెంబర్ కూడా ఇద్దాం. గివెన్ నెంబర్ ఈస్ ఫ్యాక్టర్స్లో కదా మన లిస్ట్ అంతా ఉంది. దట్స్ ఇట్. ఇప్పుడు లెట్స్ ఓపెన్ టెర్మినల్, న్యూ టెర్మినల్, python q13.py. సో ఎంటర్ ఏ నెంబర్ టు ఫైండ్ ఇట్ ఫ్యాక్టర్స్ 10 అనే ఇద్దాం. చూసారా, 1 2 5 10. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ దిస్ 10 నెంబర్. అండ్ 20 అని ఇద్దాం. సో 1 2 4 5 10 20. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ దిస్ 20 నెంబర్. సో ఇలా మనం ఈజీగా ఒక నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ని మనం ఫైండ్ చేసేసాం, రైట్? క్లియర్గా అర్థమైంది కదా. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలానే నా ఈ కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై, టేక్ కేర్.